మనము కొలసీ పత్రిక మనం ధ్యానం చేస్తూ మరి గత వారం 9 నుండి 12 వచనాలు చదివాము. అందులో 3 ముఖ్యమైన మాటలు గుర్తుపెట్టుకున్నాం కదా. 1 ప్రార్థన, 2 కృతజ్ఞత, 3 ప్రవర్తన. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరి కొరకు ఎందుకు చేస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత కృతజ్ఞత, ఎవరికి ఎందుకు కృతజ్ఞతలు తెలియచేయాలో, ఎవరి ద్వారా కృతజ్ఞతలు తెలియచేయాలో ఆ విషయాలు గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది ప్రవర్తన అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రవర్తనకు సంబంధించిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ కృతజ్ఞతలో దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనను పాలివారిగా చేసినందుకు అని అన్నాడు. కనుక ఇహలోక సంబంధమైన వాటి కొరకు కాదు, నిత్యమైనటువంటి వాటి కొరకై మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక చాలామంది భౌతిక సంబంధమైన వాటిని బట్టి దేవుని కనపరిచేవారు, భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడేవారు చాలామంది ఉన్నారు. నేను ఉదయం పెనుముల్లో ఒక ఉదాహరణ చెప్పాను. అది ఏంటి అంటే, ఇప్పుడు దేవుడు కొంతమంది భక్తులతో మాట్లాడాడు కదా, స్వరం ద్వారా మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబు మాట్లాడాడు, తర్వాత మోషేతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు, ఇంకా చాలామంది న్యాయాధిపతులతో కూడా మాట్లాడాడు, రాజులతో కూడా మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు, క్రొత్త నిబంధనలో కూడా మాట్లాడాడు, సౌలుతో కూడా మాట్లాడాడు. కనుక దేవుడు స్వరం ద్వారా మాట్లాడాడు. దర్శనం ఇచ్చి కూడా కనబడ్డాడు. ఆయన దేవుని చూచామన్నారు వాళ్ళు. కానీ మనం బైబిల్లో చూసినప్పుడు బైబిల్ అంతట్లో బలవంతుడు ఎవరు అంటే సంసోను, బైబిల్ అంతట్లో జ్ఞానవంతుడు ఎవరు సొలొమోను, బైబిల్ అంతట్లో పవిత్రుడు ఎవరు, పరిశుద్ధుడు ఎవరు యోసేపు. యేసు ప్రభుని గురించి ప్రక్కన పెట్టండి. యేసు ప్రభుని తీసుకొస్తే సంసోను జాలడు, ఆయన అంత బలవంతుడు కాదు. సొలొమోను జాలడు, ఆయన అంత జ్ఞానవంతుడు కాదు. మామూలు మనుషుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. కనుక బైబిల్ అంతట్లో పరిశుద్ధుడు ఎవరు అని అంటే మన దృష్టికి వచ్చేది ఎవరు అంటే యోసేపు. ప్రార్థనాపరుడు ఎవరు అంటే సమూయేలు. కనుక యోసేపు చాలా పవిత్రుడు. అయితే యోసేపుతో దేవుడు గోతిలో పడ్డప్పుడు కానీ, అన్నలు గుంటలో వేసినప్పుడు కానీ, బానిసగా వెళ్ళినప్పుడు కానీ, చెరసాల్లో ఉన్నప్పుడు కానీ, దేవుడు ఎప్పుడైనా సరే స్వరము ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ యోసేపు కనబడడం కానీ, మాట్లాడడం కానీ ఎక్కడన్నా జరిగిందా? లేదు కదా. యోసేపుకి చిన్నప్పుడు కళలు వచ్చినాయి. మరి కళల్లో దేవుడు మాట్లాడాడా? దేవుడు కనపడ్డాడా కళలో? ఏం కనపడ్డాయి కళల్లో యోసేపుకి? ఒక కళ్ళలోనేమో నక్షత్రాలు కనపడ్డాయి, ఇంకో కళ్ళలోనేమో పొలంలో పనలు కనపడ్డాయి. దేవుడు కనపడడం, దేవుడు మాట్లాడడం లేదు. మరి యోసేపు జీవితంలో ఎక్కడన్నా ఒక అద్భుతం జరిగినట్టుగా ఆయన వ్యక్తిగత జీవితంలో అంటే ఏదైనా రోగం పోవటం కానీ, ఏదన్నా ఒక మిరకల్ జరిగినట్టుగా పర్సనల్గా ఎక్కడన్నా ఉందా యోసేపు జీవితంలో? ఇప్పుడు ఆయన కలల భావం చెప్తాడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు కలల భావం చెప్పడం వలన. కానీ ఆయన ఒక అద్భుతం ద్వారా మరి వెంటనే చచ్చిపోయేవాడు బ్రతకడం కానీ, లేకపోతే ఇలాంటివి ఏమన్నా యోసేపు జీవితంలో జరిగినాయా? అవి కూడా లేవు. కానీ యోసేపు ఎన్నిసార్లు అంటాడో కదా, దేవుడు దేవుడు దేవుడు, నేను ఈ విధంగా చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందేమో. తన అన్నలు దాని దగ్గరకు వచ్చినప్పుడు 45వ అధ్యాయం ఆదికాండంలో, మరి మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, ప్రాణరక్షణ కొరకు దేవుడే పంపించాడు నన్ను ఇక్కడికి, మీకంటే ముందుగా దేవుడు పంపించాడు, నేను దేవునికి భయపడువాడను. ఇలాగ యోసేపు దేవుడు 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 అని ఎన్నిసార్లు పలికాడో. దేన్ని బట్టి? మనం అద్భుతాలు జరిగితేనో, స్వరం వింటేనో, దర్శనం కలిగితేనో, మనం దేవునిలో ఇంకా ఎదగాలి అని, లేక దేవునిలో నమ్మకంగా ఉండాలని ఆశ మనలో కలగవచ్చు. కానీ యోసేపు వాటి మీద ఆధారపడలేదు. చాలామంది ఈ దినాల్లో భౌతిక సంబంధమైన వాటి మీద, అద్భుతాల మీద, స్వస్థతల మీద, స్వరాల మీద, దర్శనాల మీద
వీటి మీద ఎక్కువగా మనసు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కనుక మనం కలలోనో దర్శనములోనో దేవుణ్ణి అలాగ చూసినంత మాత్రాన, అలా వెళ్ళిపోయినంత మాత్రాన మనకు తృప్తి కలగదు. ఓ దినం రాబోతుంది, ప్రభు రాకడ వచ్చినప్పుడు ముఖాముఖిగా చూస్తాం. కలలోనో దర్శనంలో అయితే ఇలా కనబడి అలా మాయమైపోతాడు, ఇలా మాట్లాడి అలాగ ఆగిపోయిద్ది స్వరం. కానీ ప్రభు రాకడ వచ్చినప్పుడు యుగ యుగాలు ఆయనతోనే ఉంటాం, ఆయనతో మాట్లాడుతాం, ఆయన చూస్తూనే ఉంటాం, ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాం. అందువలన ఈ కొద్ది కాలంలో ఈ దర్శనాలు, కళలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఈ భౌతిక సంబంధమైనవి, వీటి మీద మనసు పెట్టకుండా మనం నిత్యమైన వాటి మీద మనం గురి పెట్టుకొని బ్రతకాలి అని ప్రభునామలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది బోధలు ఈ భౌతిక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కనుక మనం కొలసీ పత్రికలో చూసినప్పుడు పౌలు యొక్క ప్రార్థన ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉంది. కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలి అని అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలివారిగా చేశాడు కాబట్టి ఆయనకు మన కృతజ్ఞతలు చెల్లించాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం పోయిన వారం ప్రార్థన, కృతజ్ఞత అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రవర్తనను గురించి మనం చూద్దాము. ఇందులో కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో పౌలు ప్రార్థన చేస్తూ వారి యొక్క ప్రవర్తన విషయంలో దేవుని అడుగుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో అడుగుతూ ఉన్నాడు అని అంటే, మన 9 నుండి 12 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. ఇక్కడ నుండి మనం చూస్తే 9 విషయాలు ఉన్నాయి. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి. ఇక్కడ 2 చెప్పాడు కదా, వాటి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, 2 ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి, 3వది ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి, 4వది ప్రతి సత్కార్యముల సఫలులు కావాలి, తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి, అది కంటిన్యూగా జరిగేటువంటిది, అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లుగా ఉండాలి, క్రీస్తుకు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. ఇవి పౌలు యొక్క ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి ప్రవర్తనకు సంబంధించినవి. కొలస్సీయులు ఇలా ఉండాలి అని పౌలు వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీటిని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ సంపూర్ణ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి అని అన్నాడు కదా. జ్ఞానము అనే మాట వాడినప్పుడు గ్రీకు భాషలో జ్ఞానము అనే దానికి 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి గ్నోసిస్ అనే పదం, GNOSIS, గ్నోసిస్ అనే పదం. 2 సోఫియా అనే పదం, సోఫియా. ఇవి 2 జ్ఞానానికి వాడబడ్డాయి. అయితే రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. గ్నోసిస్ అంటేనేమో దాని అర్థం ఏముంటుందంటే దేవుని గురించిన అవగాహన అన్నారు. గ్నోసిస్ దేవుని గురించిన అవగాహన. సోఫియా అంటేనేమో లోకాన్ని గురించిన అవగాహన, లోకాన్ని గురించిన అవగాహన. ఈ సోఫియా అనే దాని నుండి దానికి ఆ ఫిలో అనే పదాన్ని చేర్చారు. ఫిలో అంటే ప్రేమించుట, ఫిలో సోఫియా, ఫిలాసఫీ అయిందన్నమాట. అది ఫిలోసోఫియా, జ్ఞానమును ప్రేమించడం. ఫిలాసఫీ అంటే జ్ఞానాన్ని ప్రేమించడం. ఏ జ్ఞానం అది? ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానంలో మరి మనం చాలా చూస్తాం కదా, గణిత శాస్త్రం ఉంది, తర్వాత ఏమేమి ఉన్నాయి, సోషల్ సైన్స్, సోషల్ ఉంది, తర్వాత ఫిజికల్ సైన్స్ ఉంది. ఇలాగ అన్నీ కూడా ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. దాన్ని ఏమన్నారంటే సోఫియా అని అన్నారనమాట. కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు చాలా ప్రయాసపడతా ఉన్నారు. చాలా పుస్తకాలు చదువుతున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ రోజుల్లో విద్య అనేది వ్యాపారం అయిపోయింది కదా, భయంకరమైన వ్యాపారం అయిపోయింది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన బాగా చదువుతున్నారు అనుకుంటాం. అది కూడా కాదు.
మరి అంబేద్కర్ గారు ఏమి లక్షలు ఖర్చు పెట్టి అంత జ్ఞానాన్ని పొందాడు ఆయన? ఇదివరకు రోజుల్లో లైట్ల కింద, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, వాళ్ళు విద్యావంతులు అయ్యారు, టీచర్లు అయ్యారు బోల్డ్ అంతమంది. కనుక రుద్ది చదివించినంత మాత్రాన తెలివి గలవారు అవుతారని కూడా అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు విస్తారమైన జ్ఞానాభ్యాసం వలన విస్తారమైన దుఃఖం కలుగుతుంది. కొన్ని కాలేజీల్లో పిల్లలు మరి వాళ్ళని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రొద్దుపోయిందాక రుద్ది చదివించి చేస్తామంటే టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, కేసులు. అలాంటి కేసులు కూడా ఉన్నాయి. కనుక పిల్లల మీద పెట్టుబడి పెట్టి ఒక వ్యాపార లాభంలాగా చదివించి నీ మీద ఎంత పెట్టుబడి పెట్టాం, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాలి అని చెప్పి ఈ పెట్టుబడి లాభంతో పిల్లల్ని చదివించడం అనేది పెద్ద బుద్ధిహీనత. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. వాళ్ళు ఏమనుకున్నారంటే బాగా పెట్టుబడి పెట్టి చదివించి వాళ్ళు బాగా ఉద్యోగం వస్తే వాళ్ళ లాభం వస్తుంది అంటే పెట్టుబడి లాభం పిల్లల్ని కూడా వ్యాపార వస్తువులాగా వాడుకోవడం అనేది పెద్ద తప్పది. చదివించడం తల్లిదండ్రుల బాధ్యత. చదివించేటప్పుడు ఎక్కడ చదివిస్తే బాగుంటుందో ఆలోచించుకొని చక్కగా చదివించుకోవడం, ఉన్నంతలోనే స్తోమతను బట్టి చదివించుకోవడం. అప్పులు చేసి చదివించి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహపడటం కంటే ఉన్నదానిలో చదివించుకోవడం, వాళ్ళు చదవగలిగినంత వరకే చదివించడం. చదువు అవ్వలేదనుకోండి ఏదో ఒక పనికి పంపించడం. ఒకవేళ దేవుడు ఆ పనులు ఆశీర్వదిస్తాడేమో. కొంతమంది వ్యాపారంలో అభివృద్ధి అయ్యే వాళ్ళు ఉన్నారు, చేతి పనుల్లో అభివృద్ధి అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువులు అభివృద్ధి అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానము అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది, అది మనం బ్రతికినంత వరకే. ఎప్పుడైతే పుట్టుక్కున పోతామో మనం ఎంత చదివినా మనతో ఏది రాదు, అది బ్రతుకున్నంత వరకే. ఈ లోకంలో మనుగడ సాగించడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల్ని కాస్త అభివృద్ధి చేసుకోవడానికి, ఈ లోక సంబంధంగా మనుగడ సాగించడానికే ఈ జ్ఞానం పనికొచ్చింది. కానీ పౌలు ఈ జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. ఆయన ఈ సోఫియా అనబడిన ఈ లోక సంబంధమైన అవగాహన గురించి, ఈ జ్ఞానాన్ని గురించి మాట్లాడట్లా. ఆయన మాట్లాడుతుంది గ్నాసిస్ అని పిలువబడిన దేవుని గురించిన అవగాహన, ఆ జ్ఞానాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే పౌలు ఫిలిప్పీ పత్రికలో చక్కటి మాట ఇలా రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం ఏవేవి లాభకరములై ఉన్నవో అవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు. ఈ యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము విషయంలో మనం ఎదగాలి, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. కనుక బైబిల్ గ్రంథంలో మనుషుల జ్ఞానాన్ని గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను,
జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని అని అన్నాడు. కనుక మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండవలనని కాక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అని. మనుష్యుల జ్ఞానం ఉంది, దేవుని శక్తి ఉంది. తర్వాత కొరింథీ మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు అని అన్నాడు. కొరింథీలు వారు గ్రీకు ప్రాంతానికి సంబంధించిన వారు. కొరింథీ, తెస్సలోనికయ, అకయ, ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రీకు ప్రభావిత ప్రాంతాలు. కనుక గ్రీకు సంస్కృతి, గ్రీకు భాష బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అవి. మాత్రమే కాకుండా ఆ గ్రీకు తత్వజ్ఞానాన్ని ఎరిగిన వారు. కనుక తత్వజ్ఞానం అనగానే అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో వీళ్ళు మన జ్ఞాపకం వస్తారు. ఇలాంటి జ్ఞానాన్ని ఎరిగిన వారు ఆ ప్రాంతంలో. అయితే పౌలు మాట్లాడుతూ అది ఈ లోకాధికారుల జ్ఞానం అని అన్నాడు, ఈ లోకాధికారుల జ్ఞానం. కానీ పౌలు వారి దగ్గర లోక జ్ఞానాన్ని బట్టి మాట్లాడలేదు, దైవ జ్ఞానాన్ని బట్టి మాట్లాడాడు. దేవుని శక్తిని బట్టి ఆయన మాట్లాడడం జరిగింది. కనుక మనము దేవుని జ్ఞానము కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ జ్ఞానము అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, దేవుని జ్ఞానం అనేది పైనుండి వచ్చేది, దేవుని యొద్ద నుండి వచ్చేది. వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొద్ద నుండి ఆ జ్ఞానాన్ని పొందుతాం. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుండి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలన. అంటే జ్ఞానము నిజంగా దేవుని జ్ఞానం కలిగిన వాడైతే వాడు సాత్వికం కలిగిన వాడుగా ఉంటాడు. ఈ లోక జ్ఞానమేమో ఉప్పొంగ చేస్తుంది, దేవుని జ్ఞానమేమో సాత్వికులుగా చేస్తుంది. దేవుని జ్ఞానం మనల్ని సాత్వికులుగా చేస్తుంది. కనుక ఆ జ్ఞానం కలిగిన వారంగా సాత్వికము గల వారమై యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి అన్నాడు. 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని అన్నాడు. అంటే దేవుని జ్ఞానం కలిగిన వారు హృదయాల్లో సహింపనలవి కాని మత్సరాన్ని, వివాదాన్ని వారు ఉంచుకోరు అని అన్నాడు. 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి దిగవచ్చున్నది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది అని అన్నాడు. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అన్నాడు. దయ్యముల జ్ఞానం, లోక జ్ఞానం, మత్సరము వివాదముతో నిండి ఉంటుంది. తర్వాత 17, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ప్రియులారా, మనం ఏ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి? పైనుండి వచ్చే జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది? మృదువైనది కదా, సమాధానకరమైనది, తర్వాత పవిత్రమైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది. ఈ లోక జ్ఞానం మనకెంతున్నా పై నుండి వచ్చే జ్ఞానం మనం పొందకపోతే దేవుని దృష్టిలో మనం వెర్రివారమే. అందువలన పౌలు ఈ కొలసి సంఘానికి మీరు జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. వాస్తవంగా ఈ కొలసి ప్రాంతం అది కూడా ఆ గ్రీకు ప్రభావిత ప్రాంతమే. ఫిలిప్పి, కొలసై ఇవన్నీ కూడా గ్రీకు ప్రభావిత ప్రాంతాలు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర తత్వ జ్ఞానం ఉంది. కానీ పౌలు పైనుండి వచ్చే జ్ఞానం పొందుకోవాలని చెప్తున్నాడు. మాత్రమే కాదు, ఆ జ్ఞానములో వారు సంపూర్ణులు కావాలి అని చెప్పాడు కదా. ఒకసారి ఆ మాట చదువుదామా? కొలసి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి మనం ఇందాక చదివిన దానిలో సంపూర్ణ జ్ఞానము
అనే పదాన్ని పౌలు వాడాడు. ఇందులో మీరు సంపూర్ణ జ్ఞానమును కలిగిన వారిగా ఉండాలి. సంపూర్ణ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. సంపూర్ణ జ్ఞానం అనే పదాన్ని ఎందుకు వాడాడు? ఎందుకంటే సగం జ్ఞానం ఉంటుంది చూసారా, అరకొర జ్ఞానం, అది చాలా ప్రమాదకరం. అందుకు సంపూర్ణ జ్ఞానం అన్నాడు. కనుక కొంతమందికి కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది, కానీ పూర్తి అవగాహన ఉండదు. అరకొర జ్ఞానం చాలా ప్రమాదకరం. నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రభు దగ్గర నువ్వు ఆయనకు లోబడి నేర్చుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. నువ్వేదో కొద్దిగా నేర్చుకొని సరిపోయిందని అనుకుంటే ఆ సగం జ్ఞానం అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకనే వీళ్ళు సగం జ్ఞానం కాదు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలని పౌలు వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో యూట్యూబ్లో మనం చూస్తే చాలామంది యవనస్తులు మరి వీడియోలు పెడతా ఉన్నారు, క్రైస్తవ వాక్యాలకు సంబంధించినవి. మంచి విషయమే, దేవుడు యవనస్తులు వాడుకుంటున్నాడు, మనం సంతోషించాలి. కానీ వారు పొందిన జ్ఞానం ఎలాంటి జ్ఞానం? అరకొర జ్ఞానం, వాళ్ళు సంపూర్ణ జ్ఞానం లేదు. అందువలన కొన్నిసార్లు వాళ్ళ వలన అవమానాలు కూడా కలుగుతాయి. కొన్నిసార్లు వారి వలన దేవుని నామం దూషింపబడతా ఉంటుంది. కనుక ఉద్రేకపడతా ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, యవనస్తులు కదా. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ లోక జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానంతో చాలామంది యవనస్తులు యూట్యూబ్లో కూడా మనం చూస్తాం, చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం, వాడు వీడు అనడం. వాక్యాలు చెప్పే వాళ్ళలో యవనస్తులు చాలామంది అంటే జ్ఞానం వాళ్ళని ఉప్పొంగి చేస్తూ ఉంటుంది. అందుకనే నేను మొన్న కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే లోడ్ లారీ ఉందనుకోండి, బాగా లోడ్తో ఉన్న లారీ నిదానంగా వెళ్తూ ఉంటుంది. ఒట్టి లారీ ఉందనుకోండి, హడావుడిగా గజిబిజిగా గందరగోళంగా తిరణాలుగా పోతుంది. రోడ్డు మీద పోతున్నప్పుడు అలాగా అనుభవంతో చక్కగా దేవుని దగ్గర నేర్చుకుంటూ జ్ఞానం పొందిన వారంగా మనం ఉంటే అది కొంచెం నిదానంగా సాఫీగా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. యూట్యూబ్లో మన వాక్యాలు వింటున్నప్పుడు అనుభవం కలిగిన వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం కుదురుగా చక్కగా నిదానంగా పద్ధతిగా మాట్లాడే విధానం అంత బాగుంటుంది. అదే ఒట్లారి పోతుంది అనుకోండి, గజిబి గందరగోళంగా ఉన్నట్టు ఆ యూట్యూబ్లో వాక్యాలు, ఫేస్బుక్లో వాక్యాలు, వాట్సాప్లో వాక్యాలు, ఇప్పుడు నెట్ వచ్చేసింది కాబట్టి అంతా కూడా మరి ఏఐ కూడా ఉంది కదా, ఆ యాప్లు కూడా ఉన్నాయి. పలానా టాపిక్ సంబంధించిన మెసేజ్ అనగానే వెంటనే వచ్చేసిద్ది, బైబిల్ చదవక్కర్లేదు, అవి చూసుకోవటం, ప్రసంగాలు చేయటం అనుకోండి. లోడ్ లేని లారీ కనుక ఒట్లారీ కనుక రోడ్డు మీద పోతుంది, గజిబిజి గందరగోళం ఎలా ఉంటుంది, ఆ తిరణాలుగా ఉంటాయి ఆ ప్రసంగాలు. అది లోక జ్ఞానం. అందువలన మనం దేవుని జ్ఞానాన్ని పొందాలి. అది కూడా అరకొర జ్ఞానం కాదు, సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. అది పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు రాస్తా ఉన్నాడు. మీరు సంపూర్ణ జ్ఞానం కలవారై ఉండాలి అని అన్నాడు. సంపూర్ణ జ్ఞానమును, రెండవది ఆత్మ సంబంధమైన వివేకము గలవారిగా ఉండాలి. ఈ ఒక్క మాట నేను చెప్పి ఈరోజు దాన్ని ముగిస్తాను. వచ్చే వారం మిగతా విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. వివేకము గలవారిగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం కదా. రెండవది వివేకము అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో కొన్ని మాటలు ఇలా ఉన్నాయి, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము అన్నాడు. నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా, నాకు గనక వివేకం లేకపోతే నేను సరిగ్గా యుద్ధం చేయలేను కదా సాతానుతో. పరిచర్యలు నడిపిస్తున్నప్పుడు మరి పెనుమూల్లో ఒక రకంగా ఉంటారు, ఇక్కడ ఒక రకంగా ఉంటారు, రఫత్ నగర్లో ఒక రకంగా ఉంటారు. పుట్టి పెరిగిన వాతావరణం వేరు, సమాజం వేరు, వారికి ఉన్న జ్ఞానం వేరు. కనుక వాళ్ళకున్న ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి, వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి ఎవరికి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలో, ఎవరితో ఎలాగ సలహాలు ఇవ్వాలో, ఇవన్నీ మనకి ఎలా బుద్ధి అంటే వివేకం ఉంటే మనకు తెలుస్తాయి. వివేకం లేదనుకోండి మనం ఇక మొత్తం కలిపి ఒకటే గాడిని కట్టేస్తాం, అందరిని ఒకే గాడిని కట్టేస్తాం. అప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు పెనుమూలుకి వెళ్ళిన తర్వాత పెనుమూల్లో క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే రంగులు కాదు అని చెప్పామనుకోండి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఏ నాడు క్రిస్మస్కి రంగులు వేసుకోవాలి వాళ్ళ ఇళ్ళకి, ఏ నాడు క్రిస్మస్ కొత్త బట్టలు కట్టుకోవాలనే ఆలోచన వారు కలగదు, ఏ నాడు క్రిస్మస్కి పిండి వంటలు వండుకోవాలనే ఆలోచన కలగదు. వారు పుట్టి పెరిగిన వాతావరణం అంతేంటంటే దసరా,
సంక్రాంతి, వాటికి కొత్త బట్టలు, వాటికి రంగులు, వాటికి పిండొంటలు. మేము వాళ్ళ దగ్గర పరిచర్య చేశాక ఎప్పుడూ కూడా ఈ క్రిస్మస్కి ఇంటికి రంగులు వేయాలి, క్రిస్మస్కి మంచి బట్టలు కొనుక్కోవాలి, క్రిస్మస్కి పిండొంటలు వండుకోవాలి ఎప్పుడు చెప్పలేదు. ఒకటే చెప్పింది, క్రిస్మస్కి మందిరానికి రావాలి. అదే తెలుసు వాళ్ళకి. అక్కడికి వెళ్ళిపోయి క్రిస్మస్కి పిండి వంటలు ఇవి చెప్పామనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందుకని ఎక్కడ ఎవరి దగ్గర ఏ వాక్యం చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అది, దాన్ని ఏమన్నారంటే వివేకము అని అన్నారు. వివేకము. ఈ వివేకం మనకు లేకపోతే చాలా పొరపాట్లు పడిపోతాం మనం. కొంతమంది అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు, అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. నేను చెప్తా ఉన్నాను, మనం 2 చెవులతో వినాలి. కానీ అది చాలా ప్రమాదకరం. ఒక నోట్లోనే 2 నాలుకలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళు విన్నదానికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మనం విన్నది విన్నట్టుగా మాట్లాడకూడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సమస్తమును పరీక్షించాలి, మేలైన దానిని చేపట్టాలి. కనుక మనం ఏదైనా వినొచ్చు, కానీ తొందరపడి మాట్లాడకూడదు. బైబిల్ ఇంకొక మాట ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, జ్ఞానం గలవాడు ఆలోచిస్తాడు. దాన్ని వివేకం అన్నారు. వివేకము. ఈ వివేకం అనేది మనకు చాలా అవసరం. బైబిల్లో ఒక మాట ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని అన్నాడు. ఇంకా దాన్ని నేనేం వివరిస్తానులేండి. పంది ముక్కన బంగారు కమ్మి పెడితే అది ఎక్కడెక్కడ ముంచుతుందో మనకేం తెలుస్తుంది? అందువలన అందం కాదు ముఖ్యం, వివేకం ముఖ్యం. సౌందర్యం కాదు ముఖ్యం, వివేకం ముఖ్యం. బాహ్య సంబంధమైన అలంకరణ కాదు ముఖ్యం, వివేకం ముఖ్యం. ఈ వివేకం అనేది మనకు కలిగిన వారుగా ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది. కనుక ఈ వివేకము అనే దీన్ని గ్రీకు భాషలో ఎలా వాడారు? వివేకము అనే దాన్ని ఏమని వాడారంటే సునేసిస్ అనే పదాన్ని వాడారు. సునేసిస్, వివేకము అని అంటే దానికి ఏమని రాశారు అని అంటే జ్ఞానాన్ని జీవితములో ఆచరణాత్మకంగా ఉపయోగించే సామర్థ్యం అన్నారు. దాన్ని గ్రీకు భాషలో సునేసిస్ అనే పదం వాడి దానికి ఏమని రాశారో తెలుసా? జ్ఞానాన్ని జీవితములో ఆచరణాత్మకంగా ఉపయోగించే సామర్థ్యం. జ్ఞానాన్ని జీవితములో ఆచరణాత్మకంగా ఉపయోగించే సామర్థ్యం, దాన్ని వివేకం అని అన్నారు. జ్ఞానాన్ని జీవితంలో ఆచరణాత్మకంగా ఉపయోగించే సామర్థ్యాన్ని వివేకం అన్నారు. బైబిల్ గ్రంథంలో వివేకానికి 2 ఉదాహరణ చెప్పొచ్చు. ఒకరు సొలొమోను. ఆయన వివేకం కలిగిన వాడు. ఆయన దేవుని దగ్గర అడిగాడు, దేవుడు ఆయనకి వివేకాన్ని ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. 2 స్త్రీలు వచ్చారు. వచ్చి వారు అన్నారు, వారిలో ఒక ఆమె అంది, అయ్యా నాకొక బిడ్డ, దానికి ఒక బిడ్డ పుట్టారు. మరి ఆ బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ మాకు ఒక బిడ్డ చనిపోయిన బిడ్డ దాని బిడ్డ అని ఒక ఆమె చెప్తుంది, ఇంకొక ఆమె కూడా చెప్తుంది. 2 అదే చెప్తున్నారు. 2 ఉన్నారు, చనిపోయిన బిడ్డ బ్రతికిన బిడ్డ 2 ఉన్నారు. 2 తీసుకొచ్చారు. బైబిల్ చెప్తుంది వారిలో ఒక ఆమె నిద్రపోతూ ఉండగా ఆ బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు అని. మధ్యరాత్రి లేచి చూస్తే ఆ బిడ్డ చనిపోయి ఉండడం గమనించి ఈ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి బ్రతుకున్న బిడ్డ తల్లి దగ్గర పడుకోబెట్టి ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి ప్రక్కన పడుకోబెట్టుకుంది ఈమె కదా. బైబిల్లో ఒక మాట ఉంది, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి అయినా మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. వీళ్ళిద్దరిలో మరిచిన వారు ఎవరు? చనిపోయిన బిడ్డ బ్రతుకున్న బిడ్డ తల్లి? 2 కదా, కాదా? ఇప్పుడు ఒక ఆమె ఏమో ఎంత నిద్రపోయిందంటే ఆ బిడ్డ చనిపోయి అంత నిద్రపోయింది. ఇంకొక ఆమె ఏమో ప్రక్కనున్న బిడ్డను తీసుకెళ్ళిపోయి చనిపోయిన బిడ్డను పడుకోబెడుతున్న సంగతి కూడా అవగాహన లేకుండా నిద్రపోయింది.
ఇప్పుడు తల్లికి బిడ్డ కదలంగానే మెలకు వచ్చింది కదా. ప్రక్కనున్న బిడ్డను తీసుకెళ్ళిపోయి ఇంకొక బిడ్డను పొడుకోబెట్టినంత వరకు కూడా ఆమెకి మెలకు రాలేదు అని అంటే, ఇంకొక ఆమె ఏమో ఆ బిడ్డ చనిపోయే వరకు కూడా ఆ మీద పడిపోయి అలాగా ఉంది అని అంటే, మరి ఇద్దరు కూడా మర్చిపోయినట్టే కదా. కనుక ఆ కేసు సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు సొలొమోనుకు దేవుడు వివేకం ఇచ్చాడు కనుక సొలొమోను ఏం చేశాడు అని అంటే, కత్తి తీసుకురామని చెప్పి ఆ బిడ్డను, బ్రతుకున్న బిడ్డను రెండుగా చేసి చెరొక మొక్క ఇచ్చేసేయమని చెప్పాడు. అప్పుడు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, చనిపోయిన ఆ బ్రతుకున్న బిడ్డ యొక్క తల్లి కడుపు తరుక్కుపోయినదై, బైబిల్లో ఉన్నమాట, ప్రేవులు తరుక్కుపోయినదై, తన బిడ్డ అక్కడున్నా సరే సజీవంగా ఉంటాడు అనుకొని దానికే ఇచ్చేసేయండి, చంపొద్దు అని బ్రతిమలాడడం జరిగింది. అప్పుడు సొలొమోను గమనించాడు, రెండో ఆమె ఏమంది, అలాగని చేయమంది, కాబట్టి అసలు తల్లి ఈమె కాదు ఆమె అని సొలొమోను ఇవ్వడం జరిగింది. దాన్ని వివేకం అని అన్నారు. నేను అనుకుంటాను మరి చనిపోయిన బిడ్డ తల్లి బ్రతుకున్న బిడ్డ తల్లి కంటే కూడా ఈ బిడ్డ నాది అని ఎక్కువగా మాట్లాడు, ఎక్కువగా కేకలేసి ఉంటుంది కూడా. కొంతమంది అసలు వాళ్ళ కంటే కూడా మిగతా వాళ్ళు ఎక్కువగా నమ్మించేంతగా ఏడ్చి రోధించి కేకలు పెట్టుంటారు. అయినా సొలొమోను అవి నమ్మలేదు. ఆ మాటలో లేక ఏడవడాలో, కేకలు పెట్టడాలో, గగ్గోలు పెట్టడాలో, ఒట్టు పెట్టుకోవడాలో ఈ కాదు. సొలొమోను అవి నమ్మల. కనుక వివేకంతో ప్రవర్తించాడు, దాన్ని వివేకం అన్నారు. తర్వాత దానియేలులో కూడా ఇలాంటి వివేకం ఉంది. మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం కనుక చూస్తే, దానియేలు జ్ఞానము వివేకము కలిగిన వాడు అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం చదువుతున్నప్పుడు దానియేలు గురించి మాటలు వ్రాయబడ్డాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యుద్ధ ఉన్నది అని అన్నాడు. కాబట్టి నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మా పితరుల దేవా, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించావు అన్నాడు. దానియేలు వివేకం కలిగిన వాడు కనుక మనం వివేకం కలిగిన వారిగా ఉండాలి. వివేకం లేకపోతే ప్రతి మాట నమ్ముతాం. కొన్నిసార్లు అబద్ధాలే నిజాల్లాగా కూడా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క కుమారులు యాకోబు దగ్గరికి యోసేపు యొక్క అంగీని తీసుకొని వెళ్ళారు. దాన్ని మేక రక్తంలో ముంచారు కదా, దాన్ని అక్కడక్కడ చింపేసి మేక రక్తం దాని మీద చల్లి యాకోబు దగ్గరికి తీసుకెళ్ళి, ఇవి నీ కుమారుని వస్త్రములో కాదో గుర్తుపట్టు, ఏదో క్రూర జంతువు అతను చంపినట్టుంది యోసేపుని అన్నారు. యాకోబు చూశాడు, నమ్మాడు, ఏడ్చాడు, చాలా దినాలు ఏడ్చాడు. నిశ్చయముగా నా కుమారుని ఏదో క్రూర మృగం చంపేసింది అనుకున్నాడు. యాకోబుకి ఎక్కడ డౌట్ రాలా, వీళ్ళు ఏమైనా చేశారేమోనని. కానీ వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తీలకు అమ్మేశారు, ఇష్మాయేలీలకి యోసేపుని. కానీ యాకోబు నమ్మేశాడు. ఆ వస్త్రము, దాని మీద ఉన్న రక్తపు మరకలు, అది చిరిగిపోయి ఉండడం, దాన్ని చూసి ఆయన నమ్మేశాడు. అందువల్ల చూచిన ప్రతిదీ నిజం కాకపోవచ్చేమో, అది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజులు అబద్ధ బోధలు ఉన్నాయి, అసత్యాన్ని బోధించేవారు చాలామంది ఉన్నారు. ఈ విషయాలన్నిటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండి ప్రతి అబద్ధాన్ని నమ్మకుండా, అసత్యాన్ని నమ్మకుండా, మోసపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ప్రేమతో ప్రభునామములో జ్ఞాపకం చేస్తున్నాను. మనం అబద్ధాలకి మనం మోసపోకుండా ఉండాలి అని అంటే మనకేం కావాలి, వివేకం కావాలి. వివేకం ఉంటే అప్పుడు మనం ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మోసమో ఏది మరి నమ్మదగినదో మనం దాన్ని గ్రహించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువలన మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కావాలి. అది కూడా పైనుండి వచ్చే దేవుని జ్ఞానం కావాలి. రెండవది,
వివేకం కావాలి. ఆ వివేకం కూడా ఆత్మ సంబంధమైన వివేకము అనే మాట కూడా వాడాడు కదా. ఆత్మ సంబంధమైన వివేకం. లోక సంబంధమైన వివేకం ఉంది. లోక సంబంధమైన వివేకాన్ని యుక్తి అంటారు. యుక్తి కొన్నిసార్లు కుయుక్తి కూడా కావచ్చు. లోక సంబంధమైన వివేకం కుయుక్తిగా కూడా నడుచుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన వివేకం ఉంది, అది కుయుక్తి కాదు. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారుగా దేవుడు మనకు సహాయపడుగాక. జ్ఞానాన్ని జీవితంలో ఆచరణాత్మకంగా ఉపయోగించే సామర్థ్యాన్నే వివేకము అని అన్నారు కనుక ఆ వివేకాన్ని మన అనుదిన జీవితంలో మనం కలిగి ఉండడానికి ప్రభు కృపను పొందుదాం. సామెతల గ్రంథంలో చెప్పాడు కదా, జ్ఞానము లేనివాడా, జ్ఞానము లేని వారులారా వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోండి. మీకు వివేకమును వివేక సల్లాపములతో కూడిన జ్ఞానమును నేను మీకు బోధిస్తాను అని మరి సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు అనేక విషయాలు వ్రాయబడ్డాయి. మనకు జ్ఞానం వివేకం బాగా కావాలి అంటే గనక సామెతలు ఎక్కువగా చదవాలి. అప్పుడు మనకి చాలా జ్ఞానం ఉంటుంది, వివేకం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయపడుగాక. తల్ల ఉంచండి.